హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. రిలీజ్ల ట్రెండ్ మొదలయ్యాక పాత సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. హీరోలు కూడా ఫ్యాన్స్తో కలిసి వారి సినిమాలను మళ్ళీ థియేటర్లకు వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం తన పాత సినిమాలను చూడటం మానేసినట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏ హీరో అయినా తమ హిట్ సినిమాలను చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీరు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారని ఆయన అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసింది. మోహన్ లాల్ గతంలో చంద్రలేఖ అనే సినిమా చేశారు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖకు రీమేక్గా తెరకెక్కిన ఆ సినిమా మలయాళంలో కూడా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. చంద్రలేఖ సినిమాలో హాస్పిటల్లో వచ్చే ఓ ముఖ్యమైన సీన్ చూసి మోహన్ లాల్ చాలా బాధపడ్డారట. ఆ సీన్లో తనతో పాటు నటించిన వారిలో ఎవ్వరూ కూడా ఇప్పుడు బ్రతికి లేరని, అందరూ చనిపోయారని తెలిసాక తనకు చాలా బాధేసిందని, వారితో తనకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయని, అలాంటి నటులు ఇప్పుడు లేరని తలుచుకుంటే బాధేస్తోందని మోహన్ లాల్ అన్నారు. ఈ కారణంతోనే అప్పటి నుంచి తాను తన గత సినిమాలను చూడటం మానేశానని చెప్పారు. మోహన్ లాల్ చేసిన ఈ కామెంట్స్ ఆయన ఫ్యాన్స్ను కూడా భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఇక మోహన్ లాల్ తాజాగా L2 ఎంపురాన్, తుడరం సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నారు. మోహన్ లాల్ నుంచి ఇప్పుడు హృదయపూర్వం అనే సినిమా ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. హృదయపూర్వం సినిమాపై కూడా ఆడియన్స్లో మంచి అంచనాలే ఉన్నాయి.